భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాడా? తన రెండు నాలికల ధోరణితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నవ్వుల పాలవుతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించి ఆయన నవ్వులు పాలయ్యారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆయన ప్రదర్శించిన ద్వంద్వ వైఖరి? సహజంగానే కృష్ణ గారు, అమెరికా అంటే ప్రపంచానికి ఒక పెద్దన్న అంటాం మనం. ఎందుకు అంటామంటే ఆర్థిక పరంగా కావచ్చు, సైనిక శక్తి పరంగా కావచ్చు, అందరికంటే హైయెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఒక ప్రపంచానికి ఒక పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉంటాం. అమెరికా డెవలప్ అయింది కూడా లోకల్ అమెరికన్స్ కంటే కూడా అక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించడంతో ఆ డాలర్ వాల్యూ ఎప్పుడైతే పెరిగిందో దాంతో కంపేర్ చేసుకున్నటువంటి మార్కెట్లు అంతా మార్కెట్లన్నీ కూడా డాలర్తో పోల్చుంటాం కదా. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాలు కూడా వచ్చినాయి మనకి. దాంతో ఆర్థికంగా చాలా బలమైన పొజిషన్లో ఉంది కాబట్టి అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు మాట కొంచెం ప్రపంచంలో కొంచెం చర్చగా చెల్లుబాటు అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ గారు మీకు గుర్తుండి ఉంటుంది కృష్ణ గారు, సార్ 2012-13 అనుకుంటా ఆల్ అమెరికన్స్ ఆర్ ఈడియట్స్ అన్నాడు. అలా అన్న వ్యక్తిని 2 సార్లు అమెరికన్స్ గెలిపించుకున్నారు. అవును. ఇప్పుడు ఎవరు ఈడియటో ఎవరో తెలివితేటలో ఉన్నవాళ్ళు మనకు పక్కన పెడదాం. అంటే డొనాల్డ్ ట్రంపే తాను ఈడియట్ గా చెప్పుకున్నాడు. అదే విషయం పక్కన పెడదాం. అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి పహల్గామ్ ఇష్యూ తర్వాత. ఇటు మన భారతదేశ పరంగా కూడా మనం ఎవరిని ఏ దేశాన్ని సహాయం కోరలేదు. ఎందుకంటే మన ప్రత్యర్థి మనతో సమతూగేవాడు కాదు పాకిస్తాను ఒక చైనానో లేకపోతే టర్కీనో రకరకాల దేశాల్లో ఇన్వాల్వ్మెంట్ అడిగింది మధ్యవర్తిత్వం వహించమని. భారతదేశం ఏం కోరలా. ట్రంప్ గారు ఏమన్నాడు, నేనే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి కారణం నేనే అనేటువంటి, అంటే వాణిజ్యపరంగా ఏదో లిటిగేషన్ పెట్టి ఆపినట్టుగా ప్రకటన ఇచ్చాడు. సార్ నిన్న మరో ప్రకటన ఇచ్చాడు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని అయితే నేను ఆపలేదు కానీ ఆ ఉద్రిక్తలు తగ్గించడానికి మాత్రం ప్రయత్నం చేశాను అనే మాట మాట్లాడాడు. ఆ తర్వాత వారం గ్యాప్లో ఎందుకు నిలకడలేని మనస్తత్వం. ఎందుకు అంటున్నానంటే నిలకడలేని మనస్తత్వం, అతనికి పూర్తిగా చరిత్ర కూడా తెలియదు. మొన్న అన్నాడు, నిన్న అన్నాడు. మొన్న ఏమన్నాడు, కొన్ని వేల ఏళ్లుగా కాశ్మీర్కి మన భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుంది అన్నాడు. నిన్న కూడా ఏమన్నాడు, కొన్ని వందల ఏళ్లుగా ఈ సమస్య ఉంది, కాశ్మీర్ సమస్య ఉంది, పీఓకే సమస్య ఉంది అన్నాడు. అసలు కొన్ని వందల ఏళ్ల ముందు పాకిస్తాన్ అనే పదం ఎక్కడుంది? అసలు పాకిస్తాన్ అనే దేశం ఎక్కడుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన 1947లో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా దేశ విభజన జరిగిన తర్వాతే కదా ఈ పీఓకే విషయం కానీ ఇది కానీ. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి. ఇది కదా చరిత్ర. అంటే కనీసం చరిత్ర కూడా తెలియదు. అంటే కేవలం ఒక వ్యక్తిగా అయితే అతని మాటలు మనం పట్టించుకోకర్లా. ఓకే. బట్ అతను అమెరికా కాబట్టి అతని మాటలకు విలువ ఉందో ఒక ప్రచారం ఉంటుంది. అంటే సహజంగా వాళ్ళకి యుద్ధం అంటే ఏంటో, యుద్ధం వల్ల వచ్చిన పరిణామాలు ఏంటో తెలుసు. అమెరికా అంటే అతిపెద్ద దేశం. ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేసిందండి? ఇంత దేశం అది ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది సైనికులు కోల్పోయింది. ఏం సాధించింది? మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిందా? వియత్నాం ఎంత దేశం? ఇంత దేశం. దాని విషయంలో కూడా వెనక్కి తిరిగి వెళ్ళింది అమెరికా. తాను రక్షించుకోలేదు. అదే సందర్భంలో ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో రకరకాల నుండి కొన్ని డెసిషన్ తీసుకున్నాడు. వలసవాదులు కావచ్చు, లేకపోతే ఈ వీసాదారులు, ఏదైతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. సరే, అతని దేశాన్ని అతను కాపాడుకుంటా తీసుకున్న నిర్ణయంగా మనం పెద్ద పట్టించుకోవసరంలా. కానీ వాటిని కొన్ని మళ్ళీ పనికిమాలిన విషయాలు ఉంటాయి. సార్ పనామా కాలం నాదే అంటాడు, కెనడా నాదే అంటాడు. కెనడా సార్వభౌమిక దేశం, అది చిన్న దేశం అయినా కావచ్చు. అవును. గతంలో ఎప్పటి నుంచో మిత్రదేశం అమెరికాకి. కెనడాని తీసుకొచ్చి అమెరికాలో కలిపేయాలి అంటాడు. చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వం. అంటే ఇంటర్నేషనల్ కామెడీ స్టార్ అయిపోయాడు ట్రంప్ అంటే. అప్పుడు గ్లాడియేటర్ సినిమా వచ్చిందండి. తర్వాత బ్రహ్మానందంతో ఏమో రేడియేటర్ అని అంటారు కామెడీగా, ఈయనేమో మీడియేటర్. ఎవరు అడిగారు ఇన్ని? ఎవరిని మధ్యవర్తిత్వం గమనించమని ఎవరిని అడిగారా? ఇప్పుడు మీకు నాకు ఇష్యూ వచ్చి మీకు నాకు ఉన్నటువంటి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎవరు నాకు పెద్ద మనిషిని మనం పెట్టుకుంటే అతను మీడియేటర్గా రావాలి. రోడ్డు మీద పోయాడు ప్రతి ఓడు వచ్చి మీకు నాకు మధ్యవర్తి వస్తే మనం ఏమంటాం? ఇది అలాగే జరుగుతుంది.
కాకపోతే ఏంటంటే మనకి అనేక రకమైన ప్రపంచం అంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది కదండి. ఒకరితో ఒకరికి ఖచ్చితంగా సంబంధాలు ఉండవలసిన పరిస్థితులు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. అసలు మొన్న పాకిస్తాన్కి భారత్కి ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ డీజీఎంఓ మన భారత డీజీఎంఓకి కాల్ చేసి కాల్ బేరానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే మనం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాం. అదే అండి, దాన్ని మేము పెద్దన్న పాత్ర పోషించామన్నట్లుగా ఆయన చెప్పుకోవడం, అసలు మేము వాణిజ్యాన్ని అడ్డు పెట్టుకొని 2 దేశాలను బెదిరించామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే అంటాను. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారికి, నరేంద్ర మోదీ గారికి ట్రంప్ మంచి స్నేహితుడు అనేటువంటిది ఒక వార్తగా ఉంటుంది. చాలా స్నేహితులు, మంచి స్నేహితులు. కానీ మోదీ గారు చూడండి ఎంత గౌరవంగా హుందాతనంగా వ్యవహరించాడు. ఎక్కడా కూడా అతను ఏదో చిలవపలో మాట్లాడుతుంటే ఏ మాటకి మాట సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇగ్నోర్ అంటే ట్రంప్ని జస్ట్ ఇగ్నోర్ అన్నట్టుగా తీసి పడేసాడు ఆయన. అతని మాటలకి మనం పట్టించుకోవడం అవసరం లేదండి. ఎందుకంటే మనం దౌత్యపరంగా కావచ్చు, ఏ విధంగా ముందస్తుగా వ్యూహంగా ఒక ప్రణాళికతో మనం ముందెళ్తున్నాం. మనకే పాకిస్తాన్ని కలిపి 2 సమానం అన్నట్టుగా వాళ్ళేదో క్రియేట్ చేయొచ్చాము, కానీ అసలు మనకే వాళ్ళకి సంబంధం ఏంటండి అసలు? ఎగ్జాక్ట్లీ. అసలు అమెరికాకి పాకిస్తాన్, భారత్ 2 కళ్ళు లాంటివని ఎలా అంటాడు అసలు? అంటే వాణిజ్యం పరంగా చూసుకున్నట్లయితే అసలు పాకిస్తాన్ అమెరికాకి ఇస్తున్నటువంటి వాణిజ్యం చూసుకున్నట్లయితే $7 బిలియన్, $7 బిలియన్. భారత్ ఇస్తున్నది $350 బిలియన్. అసలు ఏంటి సార్ ఇది? అసలు సంబంధం లేనటువంటిది. అతను రకరకాలైనటువంటి అదే అంటాను, ట్రంప్ మనస్తత్వం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనే అలాగే ఇంటర్ఫీర్ అయ్యి రకరకాలుగా మాట్లాడాడు. అంటే ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళ మనస్తత్వం విచిత్రంగా ఉంటుందండి. వాళ్ళ దేశం మీదకి దాడి జరిగితే ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా వెతికి మరీ చంపేస్తారు. లాడని విషయంలో చూశారు కదా, పాకిస్తాన్లోకి వెళ్ళి మరి ఆ భూభాగంలోకి వెళ్ళి మరి కొట్టేశారు. ఇతరులకైతే సలహాలు చెప్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము సలహాలు చెప్తుంటే ఇనే పొజిషన్లో అంతా ఉన్నారు, ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం, సైనిక శక్తిగా బలంగా ఉన్నాం కాబట్టి వింటారనేటువంటి మాట. కానీ ఒక గమనించవలసింది, భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం. ఈరోజు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం. అవును. మరి అటువంటిప్పుడు పాకిస్తాన్కి మనకి అసలు దరిదాపులు అక్కడ పోలుకుందా? కానీ యుద్ధం చేయడమే కదండి, సమయం పాటించడం కూడా తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈరోజు మోదీ గారు అనేక రకమైన విమర్శలు కూడా చాలామంది సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు. కొట్టేయాలి, పాకిస్తాన్ని మొత్తం స్మాష్ చేసేయాలి, ప్రపంచ పటంలో సమయం అని రకరకాల. కానీ వాళ్ళ వ్యూహం చాలా, ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితులు, మన ప్రజలను కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఆవేశం ఇదే వీడియో గేమ్ కాదు. వీడియో గేమ్ కదా, ఈసారి పోయిందిలే మళ్ళీసారి ఆడుకోవచ్చు అనేటువంటి వీడియో గేమ్ కాదు యుద్ధం అంటే. దాని పర్యవసానాలు, దాని పరిణామాలు అనేకమైనవి ఉంటాయి. చిన్న దేశం అవ్వచ్చు, పెద్ద దేశం అవ్వచ్చు. ఇప్పుడు మీరు నాకంటే బలవంతులు అయితే మీరు 4 కొడితే నేను తిరిగి 1 కొడతానుగా. ఎగ్జాక్ట్. దెబ్బే. కానీ అది కాదు. ఈ రోజున మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ శాంతితో ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మన ఎదుగుదలను చూసి కావచ్చు, దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో టెర్రరిస్టులు చేస్తున్నటువంటి కుట్ర, ఆ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తుంది పాకిస్తాన్. సార్, మనం చేసేది యుద్ధం పాకిస్తాన్ ప్రజలతో కాదు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదులతోటి. మనం అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి దౌత్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీవ్రవాదుల విషయంలోనే టార్గెట్ చేసి మనం కొట్టాం. కాకపోతే మనం విజయంతో సంబరాలు చేసుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రజలను మెప్పించుకోవడానికే ఒక ఫేక్ అని క్రియేట్ చేసి మనం ఏదో భారతదేశాన్ని కంట్రోల్ చేసేసామన్న ఉద్దేశంతో వాళ్ళు ఫేక్ వీడియోస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ దానికి కూడా మనం స్పందించక్కర్లా. నేను ఏమంటున్నానంటే ఈ రోజున చైనా కూడా పాకిస్తాన్కి సపోర్టివ్గా ఉందనేటువంటి విషయం మనకు తెలుసు. చైనా సపోర్ట్ చేసింది, తుర్కీ సపోర్ట్ చేసింది. కానీ చైనా కూడా ఏం మాట్లాడింది నర్మగర్భంగా, శాంతియుత వాతావరణం రావాలి, మనం పక్క దేశాల వాళ్ళం అందరూ యుద్ధానికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో నర్మగర్భంగా మాట్లాడింది. ఎందుకంటే యుద్ధం వల్ల జరిగేటువంటి పర్యవసానాలు అందరికీ తెలుసు. ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి ఆ ఉగ్రదాడికి పహల్గామ్లో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ మనకి మద్దతు చెప్పాయి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ మీరు చూడండి, దాదాపు 49 కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ఇస్లామిక్ 49 కంట్రీస్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన కంట్రీ ఏముందండి? టర్కీ లాంటిదో, అజర్బైజాన్ చిన్న తప్ప యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, లేకపోతే మిగతా మలేషియా లాంటి కంట్రీస్, పెద్ద కంట్రీస్ చాలా ఉన్నాయి. ఏది కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయాల. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ప్రపంచం అంతా ఎలాగవుతుందంటే మనం దేశ ప్రజలుగా ఎవరికి వాళ్ళు ఎదగాలని చూస్తున్నారు సార్. ఇటువంటి టైంలో తీవ్రవాదాన్ని ప్రతి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం వలన పరిణామాలు అందరికీ తెలుసు. కానీ ఆజ్యం పోసేటటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో మనం దాన్ని ప్రతి వాళ్ళు ఖండిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు ట్రంప్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మనం ఎవరో ఆహ్వానించలేదు. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు అసలు కాశ్మీర్ సమస్యకి అవకాశం ఉంటే నేను మధ్యవర్తి వహిస్తానని చెప్పేసి ఏదో అన్నాడు ఆయన. అసలు సమస్య తెలియాలి కదా అతనికి. ఇప్పుడు పెద్ద మనిషికి
సమస్య పరిష్కారం చేయాలంటే అసలు సమస్య ఏంటని తెలియాలి కదా. అసలు అదే 100 ఏళ్ళు 1000 ఏళ్ళు కట్టి ఉంది సమస్య అంటాడేంటి? 100 ఏళ్ళ ముందు పాకిస్తాన్ ఎక్కడ ఉంది, పీఓకే ఎక్కడ ఉంది అంటే అతని చరిత్ర తెలియదు. చరిత్ర తెలియని వ్యక్తిని వచ్చి మధ్యవర్తిత్వం పెద్ద మనిషిగా వ్యవహరించమని ఏమడుగుతారు, ఎవరు అడుగుతారు? అందుకనే చాలా జస్ట్ ఇగ్నోర్ అన్నట్టుగా ప్రధానమంత్రి మోదీ గారు చాలా చక్కగా హుందాగా గౌరవంగా వ్యవహరించారు. నేను అంటుంది ఇప్పటికైనా అమెరికా తన పని తాను చూసుకుంటే చాలు. ఇప్పట్లో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, అది బయటికి రావు, కానీ ఇంటర్నల్గా అనేక సమస్యలతో వాళ్ళు మల్లగొల్లాలు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించే చాలు అమెరికా ప్రజలు అందుకని ఎన్నుకున్నారు అతన్ని. అంతేగాని ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలకి మధ్యవర్తిత్వం వహించమని వాళ్ళ సమస్యలు ఏలు పెట్టమని ట్రంప్ని ఎన్నుకోలే. ఓకే, నేను అంటుంది ఇప్పటికైనా ట్రంప్ గారు మోదీ నిన్న కూడా అన్నాడండి, అక్కడ యాపిల్ కంపెనీని అమెరికాలో మన ఇండియాలో పెట్టొద్దు అనేటువంటిది. వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళకి తెలుసు వాణిజ్యం ఎలా చేయాలో, వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదు ట్రంప్ని. నేను అంటుంది ఇప్పటికైనా తన పని తను చేసుకుంటే మంచిది ట్రంప్ తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే వాళ్ళ పెద్దన్న గౌరవానికి భంగం కలగకుండా ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.